ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మార్చి 21 నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ రెండు శుభవార్తలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మన సీఎం రేవంత్ అన్న కీలక మార్పులను తీసుకొని వస్తున్నట్లు సమాచారం. మార్చి 21 నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 18 నుంచి 65 సంవత్సరాలు నిండిన మహిళా సోదరులందరికీ 2,500 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇది మహిళలకు పింఛన్గా వర్తిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం 18 నుంచి 65 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతుంది. దీని ద్వారా 85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి నుంచి దీనికి సంబంధించిన పథకం అమలు కాబోయే అవకాశం ఉంది. దీనిపైన విధి విధానాలను కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ప్రజల ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. నిన్న మహిళా శక్తి సందర్భంగా నిన్న కూడా ఎన్నో మహోన్నతమైన పథకాలను ప్రారంభించింది.